ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత పేరుతో వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య పాదయాత్రను ప్రారంభించారు. వారం రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కందుర్పి మండలం ఏనుముల దొడ్డి రుద్రంపల్లి మీదుగా కొనసాగుతున్న పాదయాత్రకు పార్టీ అభిమానులు, ప్రజలు మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రకు మద్దతుగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను, ఆర్టీడీ యొక్క సేవలను కూడా వివరిస్తూ కూటమి ప్రభుత్వంపై పాలనా విధానాన్ని ఎండగట్టారు. ఆర్టీటీ పరిరక్షణ సమితి అని పెట్టి రంగయ్య గారు కళ్యాణదుర్గంలో తిరగడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ప్రజలు కూడా సంఘీభావంగా ఆయనతో తోడుగా నడుస్తున్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఆర్టీటీ సంస్థ వచ్చినాక మొదటిసారిగా ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఎక్కువ శాతం కూడా రాయదుర్గము, కళ్యాణదుర్గము ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుండి ఎంచుకొని ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో కూడా రాజకీయ పార్టీల కన్నా ఆర్టీటీ సంస్థపైనే ఎక్కువ మొక్కు చూపుతాను. ఇవన్నీ గమనించి రంగయ్య గారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, ఈ సంస్థ కన్నా మూసేస్తే అవన్నీ జరగకూడదు అనే దానితో ఈయన ఒక అడుగు ముందుకేసి నడవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆలోచన రావడం కానీ, ఈ ఆలోచన తీసుకువచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి బాగోగులు చూడడానికి ఈయన చాలా కృషి చేస్తున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే